మరో అంశము నాగర్ కర్నూలు నుంచి కూడా పోటీ చేస్తున్నారా? ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అక్కడ. ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం వెయిటింగా? ఆయనకు సపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా ఆలోచన ఏమైనా ఉన్నదా? పాపం ఇంకా ఆయనకు సపోర్ట్ చేసేది ఏముంటుంది సార్? ఆయన ఇలా అక్కడ ఏమో చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు కదా అక్కడ, ఎక్కడ వాళ్ళ బాస్ దగ్గర. ఓకే, ఇక ఆ మనిషికి మనం ఏం చేస్తాం సార్? అంతేనా? పాపం క్యాండిడేట్ ఎందుకు అనౌన్స్ చేయలే అంటే ఇంకా వెయిటింగ్? కొద్ది రోజులలో మనం నిర్ణయం తీసుకోబోతున్నాం. ఓకే, అక్కడ ఎలాంటి రాజకీయ పోరాటం చేయాలి, ఎట్లాంటి అభ్యర్థిని పెట్టాలి, అసలు ఏ విధంగా చేయాలనేది 2 రోజుల్లో మీకు ఒక మంచి నిర్ణయం రాబోతుంది. అంటే ఎక్కడ? నాగర్ కర్నూలు. అంటే ఏం చేయబోతున్నారు? అంటే అదే మేము ఎస్పెషల్లీ నాగర్ కర్నూలు మీదనే ఎల్లుండి మీటింగ్ జరగబోతుంది పార్టీ మీద. ఎందుకు అంత పగ ప్రతీకారం లాగా ఎందుకు అట్లా? ఉంటాయి కదా సార్, రాజకీయ పార్టీ అన్నప్పుడు సహకారాలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. ఎందుకు 17 నియోజకవర్గాల్లో ప్రతీకారాలు ఉండాలి, ఒకటే నియోజకవర్గంలో ఎందుకు అట్లా ఆలోచన? లేదు అంటే కొన్ని చోట్ల కొంత ఇప్పుడు 1-2 చోట్ల పోటీ చేయడానికి ఏదో నామమాత్రంగా కొంత బలమే ఉంది, అక్కడ 1-2 పోటీ చేయకపోవచ్చు. నాగర్ కర్నూలులో ఇంకా సరైన అభ్యర్థి దొరకకపోవచ్చు. ఓకే, లేదా అక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయాణం చేయాలనేది ఒక ఆలోచనతో ఓ మీటింగ్ పెడుతున్నాం తప్ప అక్కడ ప్రతీకారము సహకారం అనేది రాజకీయాల్లో సహజమైన విషయాలు అవి. ఓకే, కాబట్టి ఏదో ఒక నిర్ణయం అయితే వస్తుందో అది మీకు తెలియజేస్తాను. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అక్కడ టికెట్? అక్కడ 20వ తారీఖు చేయాలనుకుంటున్నాం. ఓకే, 20వ తారీఖు అట్లా. అంటే వేరే పార్టీ నుంచి ఎవరైనా లీడర్ని పెట్టి అట్లా ఏమైనా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అట్లేం లేదు, మా నుంచే ఒక మంచి అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాం. ఒక గట్టి అభ్యర్థి కావాలని. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశాలు అయితే ఏమీ లేవు అక్కడ. ఓకే, అది పార్టీకి తెలుసు, వారికి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఓవరాల్గానే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తెలుసు కదా సార్, పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అధికారం అనేటువంటి శక్తితో అల్లుకుంటూ వచ్చిన పార్టీ అది. దాని సస్టైన్, దాన్ని నిలబెట్టడం, దాన్ని అంతా అధికారంతో అల్లుకుంటాను. దానికి ముందు తెలంగాణ భావోద్వేగంతో, తెలంగాణ సముద్రం అంతా ఎమోషన్తో నిర్మాణం అయింది. తర్వాత అధికారంతో గేమ్ ఆడుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ అంత తేలిగ్గా ఆర్ఎస్పీ ఐడెంటిటీ సొంత నియోజకవర్గం ఇవన్నీ. ఆయన సొంత నియోజకవర్గం సిరిపూర్ సార్. ఇక్కడ లేదే పోటీ లేదు సిరిపూర్ లో. ఇక నా సొంత గడ్డ సిరిపూరు, నాకున్న ఏకైక ఇల్లు సిరిపూరు, ఇక నా స్థానం సిరిపూరు, నా శేష జీవితం సిరిపూరు కదా. పొలిటీషియన్స్ అట్లే అంటారు. ఈయన అట్లా కాదు కదా, ఆయన ప్రాపర్ సిరిపూరు. ఓకే, ఇప్పుడు అక్కడ నాగర్ కర్నూలు స్థానికేతరుడు ఆయన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క స్వగ్రామము ప్రాపర్ సిరిపూరు. అది ఆయనే ప్రకటించుకున్నాడు. నేను ఇక్కడే నా జీవితం, నా స్వగ్రామం సిరిపూరే, నా సొంత ఇల్లు, నాకున్న ఒకే ఇల్లు సిరిపూరు, నా స్వగ్రామం సిరిపూర్ అని ప్రకటించుకున్నాక ఇప్పుడు నాగర్ కర్నూలు లోకల్ కాదు కదా, ప్రవీణ్ నాన్ లోకల్ అవుతాడు, ప్రాపర్ సిరిపూర్ కదా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇది పక్కా. అది ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ఒక మాల సామాజిక వర్గానికి చెందిన నేత మల్లు రవి గారికి ఇచ్చింది. ఇప్పుడు అదొక ఈక్వేషన్ నడుస్తున్నది, మాదిగలకు ఒకటి కూడా ఇవ్వలేదు మీరు ఎట్లా అని. ఇప్పుడు ఆర్ఎస్పీ మాదిగ సామాజిక వర్గం కాబట్టి అటువైపు ఏమైనా టర్న్ అయ్యే అవకాశం అట్లా ఏమైనా ఉంటుందా? ఒక విషయం ఏంటంటే రఘు గారు, కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా 100% కులాలు అడగాల్సిందే, డిమాండ్లో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుంది మాదిగల్ని, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మాదిగ ఓటు బ్యాంకు నీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టర్న్ అయ్యి కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ కి మాలా మాదిగలు చాలా ఫౌండేషన్. మాదిగలు మొన్న విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలకి టికెట్లు కేటాయించడం ధర్మం, కేటాయించాల్సిందే. 3 ఖచ్చితంగా 2 కేటాయించాలి. ఎందుకంటే 30% మాదిగలు ఉన్నారు తెలంగాణలో. 100% కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగ కేటాయించినంత మాత్రాన రాజ్యం కోసం పోరాడే మిగతా పార్టీ అభ్యర్థి పెట్టకుండా ఉంటారా? ఎందుకు పెట్టకుండా? పోటీ ఉంటది, ఆరోగ్యకరమైనటువంటి స్నేహపూర్వక యుద్ధాలు చేస్తూనే ఉంటాం. అదే ఉండదు, అన్ని పార్టీలతో పోరాటాలు ఉంటాయి, ఎవరి పార్టీ వాళ్ళదే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ని అడిగింది, మీరు ఏ కులాలకు టికెట్లు ఇచ్చారా అని అడుగుద్ది. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కూడా అడుగుతుంది, మీరు ఏ పార్టీలకు టికెట్లు ఇచ్చారని. అట్లా అని పార్టీలు టికెట్లు వాళ్ళు పోటీ చేయకుండా ఉంటారా? అందుకని మేము ఖచ్చితంగా అంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఒకళ్ళిద్దరికి కానీ ఇంకా మాదిగలకు ఇవ్వాలి బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలులో మాదిగలకి ఇవ్వాల్సిందే, వరంగల్లో మాదిగలకి ఇవ్వాల్సిందే, పెద్దపల్లిలో కూడా మాదిగలకి ఇవ్వాల్సిందే. మాలల జనాభాకి
ఆల్రెడీ ఎన్నోసార్లు మాలలకు ఇచ్చారు కాబట్టి ఈసారి 3 పార్లమెంట్లు మాదిగలకి ఇవ్వాలని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని. నేను 2 ఇవ్వమనట్లే. ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ మాలలకే అన్ని అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఎస్సీ రిజర్వ్డ్ ఉన్న కాడల్లా ప్రతిసారి మాలలకే పెద్దపీట వేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే 100% ఈసారి 3 పార్లమెంట్లు మాదిగలకే ఇవ్వమని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీని. డిమాండ్ మాదది. బీఆర్ఎస్ పార్టీ కూడా 3 పార్లమెంట్లు మాదిగలకే ఇవ్వాలంటున్నా. ఎందుకంటే అది కూడా చాలా చాలా మాదిగలకి మాలలకే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. అందుకని ఇప్పుడు ఈరోజు కృష్ణమాదిగ గారు మాదిగల నుంచి అంత ప్రాతినిధ్యం వహిస్తూ ఒక మాదిగ లీడర్గా 30 ఏళ్ళు ఎక్స్పోజ్ అయినా ఆయన మాటకి విలువ ఇవ్వట్లే ఎవరు, భయపడట్లే ఎవరు. కాంగ్రెస్ పార్టీ భయపడట్లే, బీఆర్ఎస్ పార్టీ భయపడట్లే. బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు మాదిగలకు ఇవ్వలేదు కాబట్టి మాదిగల ఓట్ల కోసం అది మాదిగలకు టికెట్లు కేటాయించింది అని, కానీ వీళ్ళేదో పోరాటం వల్ల వాళ్ళేమి ఇప్పుడు ఆర్ఎస్పీ ఈ ఫ్యాక్టర్ ఏమన్నా ఎందుకు పనిచేయదంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓటు బ్యాంకు ఉన్నది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మాదిగల గ్రామాలలో ఎవరో కొద్ది మంది విద్యావంతుల్లో ఆలోచన వస్తుంది, కొద్ది పర్సెంటేజ్లో తప్ప 90% విలేజెస్లో ఇన్ కంట్రోల్ విలేజెస్లో ఉన్న రెడ్డి రావుల కంట్రోల్లోనే ఆ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పోతుంది తప్ప స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఊరికి 4 ఉంటారు. కాబట్టి ఆ 4 తర్వాత బీఆర్ఎస్ డిమోరలైజ్ అయిపోయింది. తర్వాత ఈయన పార్టీ మారి ఈయన డిమోరలైజ్ అయ్యాడు, మనిషి డిమోరలైజ్ అయ్యాడు, పార్టీ డిమోరలైజ్ అయింది, గ్రామాలలో ఓట్ బ్యాంకు అది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఈక్వేషన్ ఏముంటుంది, 100 మంది ఉన్నారనుకోండి మాదిగలు, ఒక 50 ఓట్లు కాంగ్రెస్కి వేసినా మిగతా 50 ఓట్లు ఒక 20 అడిపోయినా ఒక 20 ఇటుపోతాయి బీజేపీకి బీఆర్ఎస్ కానీ అనుకుంటా. స్ప్లిట్ ఉన్నది కదా. కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి. అందుకని అక్కడ మీరన్నటువంటి అభ్యర్థికి ఏం ఓట్లు రావు, ఆర్ఎస్పీకి ఏం ఓట్లు రావు. ఎట్లా ఆయనకు ఓట్లు రాకపోతే ఇప్పుడు మునిగిపోయిద్దా? లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కదా ఇప్పుడు ఆయన లేదే సార్, సీట్ కోసమే కదా తల్లి దగ్గరికి చేరాడు ఆయన, కన్నతల్లి దగ్గరికి చేరిన సంతోషం ఉన్నాడు ఆయన. తల్లి దగ్గరికి చేరిన బిడ్డ కేసీఆర్ అనే కన్నతల్లి దగ్గరికి చేరి సంతోషం. పవర్ ఉంటే కూడా గ్లో ఉంది కదా, మీకు ప్రవీణ్ ఫేస్ లో గ్లో వస్తుంది, మీరు గమనించారా? అవునా, ఒక లైట్ ఒక వెలుగులాగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అనే తల్లి దగ్గరికి పోయాడు, ఒక మంచి గ్లో కనిపిస్తుంది. పవర్ లేదు కదా సార్, పవర్ లేనిది అక్కడ పోయి ఏం లాభం, అట్లా ఎందుకు అనుకుంటాడు? 10 ఏళ్ళు ఇద్దరు కలిసి పవర్ అనుభవించలే సార్, మీరు ఏం అర్థం చేసుకుంటారండి? ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ ఇద్దరు కలిసి 10 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేయలే, ఏముంది?